అందరికీ నమస్కారం. డ్వాక్రా అనే పదానికి అర్థం చూపించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా ఆడబిడ్డలం అందరము మనల్ని ఇంత బలోపేతంగా చేసినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే నేను ఈ పాట ఫస్ట్ టైం విన్నాను, మీ ప్రేయర్ సాంగ్. ఆ ప్రేయర్ సాంగ్ వింటుంటేనే ప్రతి ఒక్కరూ ఎక్కడ కొంచెం కూడా వాళ్ళ ఆశల్లో నుంచి కిందకి రాకుండా మెట్టు మెట్టు పైకి ఎదిగే విధంగా ఉంది ఆ పాట మీరు పాడినప్పుడు. ప్రతి మహిళ ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే కళ్ళకు అంటున్నారో ఆ రకంగా ప్రతి మహిళ ఇంటికొక మహిళ పారిశ్రామికవేత్తగా రాబోయే రోజుల్లో అవ్వబోతున్నారు అని చెప్పి ఆ పాటే మనకి నిరూపిస్తుందని చెప్పి నేను ఈరోజు అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే నేను రాజకీయాల కొత్త వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు కూడా నాకు ఈ డ్వాక్రా గ్రూపులు ఈ మహిళా గ్రూపుల గురించి నాకు నిజంగా కూడా ఉన్నట్టు చెప్తాను, నాకు పరిచయం లేదు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టాయి. ఈ రోజు ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ రోజు ఆ పాట ఒక భావం విన్న తర్వాత ఈ డ్వాక్రా గ్రూపులకి ఎంత గొప్ప గౌరవం ఉందో బాధ్యత ఉందో కూడా నాకు ఈరోజు అర్థమైంది. ఎందుకంటే అప్పట్లో డ్వాక్రా అనే బీజం ఈరోజు ఒక మహావృక్షమైంది. ఇందాక మేడం గారు చెప్పినప్పుడు అప్పుడు సీఎం గారు స్టార్ట్ చేసినప్పుడు రూపాయితో పొదుపు ఎలా చేసుకోవాలి అని చెప్పి మహిళలు ఒక మహిళ అనుకుంటే సాధించకపోయేది ఏమీ లేదు. మనం ఏదైనా సాధించగలం. ఒక పక్క పని చేసుకోగలం, ఒక పక్క ఇల్లు చక్కబెట్టుకోగలం, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా కూడా సమానంగా మనం చేసుకోగలం. అందులో నుంచి ₹1 మిగిలించి రేపు మళ్ళీ మన బిడ్డలకో భర్తకో అవసరమైతే వాళ్ళకి అందిగలం. అలాంటి గొప్ప ఓర్పు ఘనత ఒక మహిళకే దక్కింది. కాబట్టి మనమందరం కూడా నిజంగా అనుకుంటే ఈ రాష్ట్రాన్నే మార్చగలం. అదేవిధంగా ఈరోజు మీరు ఇక్కడ ఉన్న మనకి 185 మంది వివోఏలు ఉన్నారు. వాళ్ళ కింద వీళ్ళకి సంబంధించి స్వయం సహాయక సంఘాలు 5,885 ఉంటే వాటిలో 59,000 మంది సుమారు 60,000 మంది మహిళలు మీ అందరి ఆధ్వర్యంలో ఉన్నారు. 60,000 మంది మహిళలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వివోఏలు ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీ బాధ్యతని గుర్తెరిగి ఇంకా మీరు మంచిగా చేయాలని చెప్పి మీరందరూ ఎక్కడన్నా తప్పులు జరగకుండా ఆన్లైన్ లో ఉంటే మీకు అంతా సేఫ్ గా మీ అకౌంట్స్ మీకు గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో అందరూ కలిసి ఈ రోజు ఈమె డబ్బులు కట్టింది, ఈ రోజు రేపు ఆమె కట్టలేదు, ఇంత జమ అయింది అని అందరూ చూసుకునే విధంగా ట్రాన్స్పరెన్సీ కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 15,000 ఒక్కొక్క ఫోన్ 15,000 చేసే విధంగా ఈ రోజు మీకు అందరికీ సామ్సంగ్ ఫోన్లు అందిస్తున్నారు. వాటిలో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు కావాల్సిన ఏ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా చేసుకొని ఎవరికి నష్టం జరగకుండా. ఇందాక మేడం నా దగ్గర కూడా కొంతమంది మొదట్లో వచ్చారు, మన కాన్స్టిట్యున్సీ నుంచే కొన్ని గ్రూపుల్లో మిస్ మేనేజ్మెంట్ జరిగిందని, సంఘబంధాల్లో కొన్నిట్లో తగ్గిందని నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. సో ఎందుకు ఇలా జరిగింది అని అవన్నీ నేను మేడం వాళ్ళకి ఒకరికి ఫోన్ చేసి ఎక్కడ ఏం జరిగింది అని కనుక్కునేదాన్ని. అలాంటి మళ్ళీ జరగకుండా ఆ అవకాశాలు లేకుండా ఈరోజు మీకు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారు సీఎం గారు. ఎందుకంటే ఆయన చేసే ఏ పనిలో అయినా నిబద్ధత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పి మీకు అందరికి ఇస్తున్నారు. ఈరోజు ఈ ఫిగర్స్ చూస్తుంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు ఇప్పటి వరకు స్త్రీ నిధి అయితేనేమి, ఉన్నతి అయితేనేమి, బ్యాంక్ లింకేజ్ అయితేనేమి, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ ద్వారా అయితేనేమి 291 కోట్ల
అందించినారు. సో మన మహిళల దగ్గర 60,000 మంది మహిళల దగ్గర సుమారు 300 కోట్ల రూపాయలు మనం ఈ పొదుపు మహిళల దగ్గర రొటేషన్ చేస్తున్నామంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ వాళ్ళని ఇంకా కూడా ఇంకా ముందుకు ఎందుకంటే మీరు ది బెస్ట్ పొజిషన్ లో ఉండాలనుకుంటా. నేను విఓఏలు అంటే ముందర పొజిషన్ లో ఉన్నారు. మీతో కలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి మేడం వాళ్ళతో కలిసి తెలియని వాళ్ళకి ఇంకా చెప్పి వాళ్ళని ఇంకా కూడా మీరంతా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు 885 మంది స్వయం సహాయక సంఘాల సంఖ్య, అలాగే 60,000 మంది సుమారు సభ్యుల సంఖ్య. శ్రీనిధి తీసుకున్న సభ్యుల సంఖ్య 10,916, లోన్ అమౌంట్ 77,61,00,000, ఉన్నతి స్కీమ్ లో సభ్యుల సంఖ్య 536, లోన్ అమౌంట్ సంఖ్య 2,56,00,000, బ్యాంక్ లింకేజ్ ద్వారా తీసుకున్న లోన్స్ సభ్యుల సంఖ్య 13,707, లోన్ అమౌంట్ 209,54,00,000 రూపాయలు. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ సభ్యుల సంఖ్య 244, లోన్ అమౌంట్ 1,31,00,000. కోవిడ్ నియోజకవర్గంలో ఇదంతా మనం లెక్కేసుకుంటే 300 కోట్లు సుమారు. సో ఈ ఫండ్స్ ఎక్కడ అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు అధికారుల మీద, అలాగే సభ్యులకు అందరికీ సమానంగా అందరికి తిరిగి మళ్ళీ వాళ్ళు తిరిగి కట్టే విధంగా, వాళ్ళకి అవసరాలకు ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ, ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా చాలా యాప్స్ కూడా ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా మీకు మేడం వాళ్ళు మీకు అందరికీ ఈ సామ్సంగ్ ఫోన్ ఒక్కొక్కటి 15,000 విలువ చేసేది, మొత్తం వచ్చి 1,60,95,000 రూపాయలు అవి ఇవన్నీ కూడా. సో మీరందరూ ప్రతి ఒక్క యాప్ కూడా దీంట్లో ఏదో పొదుపు సభ్యులు జీవనోపాధిపై సర్వే చేయడం, పొదుపు సభ్యులకు శ్రీనిధి, ఉన్నతి, ఎంసీపీ మొదలగు రుణాలకు బయోమెట్రిక్ ఆధార్, ఇవన్నీ కూడా మీకు మేడం వాళ్ళు దాంట్లో ఏమేమి యాప్స్ ఓపెన్ చేయాలో కూడా మీకు తెలియజేస్తారు. అవన్నీ మీరు శ్రద్ధగా తీసుకొని వీటిని ఉపయోగించుకోవాలని మరోసారి మనకి మహిళల పట్ల నిబద్ధత కలిగిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున, కొవ్వూరు నియోజకవర్గ మహిళల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.